రీసెంట్గా భారత ప్రధాని మోడీ గారు బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన కుమార్ భాస్కర్ వర్మ సేతు అనే ఒక ప్రధానమైన వంతెన ప్రాజెక్టును ప్రారంభించారు. ఇది గౌహతి మరియు అంటే అస్సాంలోని గౌహతి మరియు పరిసర ప్రాంతాలకు చాలా కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి ప్రధాని మోడీ గారు అభివర్ణించారు. మనం గనక గమనిస్తే భారతదేశంలో అతి పెద్ద నదుల్లో ఒకటైన బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన కుమార్ భాస్కర్ వర్మ సేతు అనేది ఒక కీలకమైన వంతెన అని చెప్పొచ్చు. ఇది అస్సాంలోని గౌహతి నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం మరియు అక్కడ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ రవాణా సంబంధాలను బలోపేతం చేయడం, ఏదైతే ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేస్తాయి. మనం చూస్తే కనుక అస్సాంలో పురాతన కామరూప రాజకుమార్ భాస్కర్ వర్మ ఎవరైతే ఉన్నారో ఆయన అప్పట్లో రాజు అనమాట. ఆయన పేరు మీద ఈ వంతెన బ్రహ్మపుత్ర నదిపై అదనపు క్రాసింగ్గా పనిచేయడానికి ఈ వంతెన కట్టారనమాట. ఈ వంతెన అనేది మెరుగైన కనెక్టివిటీ అంటే బ్రహ్మపుత్ర నదిపై ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది అనమాట. దాంతోపాటు బ్రహ్మపుత్ర నదిపై ప్రయాణ సమయాన్ని తగ్గిస్తూ ట్రాఫిక్ ఒత్తిడి కూడా తగ్గిస్తుంది. దాంతోపాటు ట్రేడ్ కనెక్టివిటీ ఏదైతే వాణిజ్యం ఉందో దాన్ని కూడా పెంచే అవకాశం ఉంది. దాంతోపాటు అస్సాం మరియు ఈశాన్య రాష్ట్రాలు భారతదేశంలో ఏవైతే ఉన్నాయో అక్కడ రవాణా అనేది మరింత సౌలభ్యం అవుతుంది అనమాట. దాంతోపాటు అక్కడ పర్యాటకం ఏదైతే టూరిజం ఉందో అది కూడా ఈ వంతెన వల్ల ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా అస్సాం దగ్గర మనకి గౌహతి దగ్గర మనకు తెలుసు ప్రధానంగా కామాఖ్య దేవాలయం ఉంది. రిలీజియస్ టూరిజం కూడా ఈ వంతెన వల్ల బలోపేతం అవుతుంది అనమాట. దాంతోపాటు కొత్తగా ఈ క్రాసింగ్ వల్ల నదికి ఇరువైపులా నివాస మరియు వాణిజ్య కేంద్రాలు కూడా మెరుగుపడతాయి అన్నమాట. దాంతో ఓవరాల్గా ట్రేడ్ కావచ్చు, కనెక్టివిటీ కావచ్చు, ఇవన్నీ కూడా కుమార్ భాస్కర్ వర్మ సేతు ఏదైతే కొత్తగా బ్రహ్మపుత్ర నదికి గౌహతి దగ్గర అడిషనల్ క్రాసింగ్ వంతెన నిర్మించారో దానివల్ల కనెక్టివిటీ అనేది చాలా బాగా పెరుగుద్ది. ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పి కూడా అస్సాం వాసులు భావిస్తున్నారు. కుమార్ భాస్కర్ వర్మ సేతు ఈ వంతెన ఏదైతే ఉందో కుమార్ భాస్కర్ వర్మ ఆయన కామరూప డైనస్టీకి చెందిన వాళ్ళు అనమాట. ఈయన 7th సెంచరీ AD ఈ ప్రాంతంలో ఇప్పుడున్న అస్సాం ప్రాంతాన్ని కామరూప డైనస్టీ పరిపాలించింది.